మన టెంట్ ఇక్కడ దొరికినటువంటి అన్ని న్యాచురల్ థింగ్సే మొత్తం ఉన్నటువంటి ఫ్లవర్స్ కానీ ఇది నెక్స్ట్ ఏమో తీసుకున్నటువంటి ఇక్కడ వెల్కమ్ బోర్డు రాసాం కదా, ఈ వెల్కమ్ బోర్డు నుంచి ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో మెటీరియల్, లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్స్ ఇలాగ అందంగా డెకరేట్ చేసుకున్నాము. ఎంటర్ది టెంట్. ఇదిగోండి ప్లాంట్స్. ఫ్రెండ్ ఎప్పుడు కూడా గైడ్ అనేవాడు నేచర్కి ఒక ఫ్రెండ్. అందుకు చూడండి మనం న్యాచురల్గా ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ తెచ్చుకొని ఈ ప్లాంట్స్ వేసుకున్నాము. ఇక్కడ వేసుకొని చక్కగా వాటిని నాటి పెద్దగా చేసుకున్నాము. ఇక్కడ మనకి ఉన్నటువంటి మెటీరియల్ యూజ్ చేసుకొని మనం ఉండడం కోసమని టెంట్ని కూడా ఫామ్ చేసుకోవడము జరిగింది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ స్టాండ్ కూడా ఇక చెప్పుల స్టాండ్ ఇక్కడ దొరికిన 2 కర్రలు తీసుకొని చెప్పుల స్టాండ్ నీట్గా ఉండేటట్టు పాతుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమో ఇక్కడ గైడ్ ఈజ్ ఫ్రెండ్ టు ఆల్ యానిమల్స్ అనమాట. అందుకని మనం ఏం చేసాము, ఇదంతా అడవి కదా, ఈ అడవిలో ఎంతో బర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తూ ఉంటాయి. ఆ బర్డ్స్ కోసం మనం ఏం చేసామంటే ఇక్కడ మనం తినడం కోసం కొంచెము బియ్యము ధాన్యము ఇలాంటివి ఏవైనా తీసుకొచ్చి నట్స్ తీసుకొచ్చి ఇందులో అరేంజ్ చేస్తాం. అలాగే వాటర్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం, తనకు కావాల్సిన వాటర్ కూడా. సమ్మర్లో వాటరు ఇవి తిని మనకి అవి కొంచెము ఎక్కువ ఫీల్ అవుతాయి, మనము హ్యాపీ ఫీల్ అవుతాయి, అవి కూడా మనకు దగ్గర అవుతాయి అన్నమాట. ఇంకా ఈ గ్యాడ్జెట్స్ని తర్వాతనేమో టెంట్స్ని వీటన్నిటిని చుట్టూ కూడా బౌండరీ లైన్ కింద ఇక రోప్స్ ఇవన్నీ అందుబాటులో ఉంది. అంతా కూడా లో కాస్ట్ నో కాస్ట్ ఉన్న పెట్టుకొని ఇలా వాడుకున్నాము. ఇది నోటీస్ బోర్డు అండి. టెంపుల్ పెట్రోల్ అవుతుంది, కోటా పెట్రోల్, ఈ 2 పెట్రోల్స్ కలిపి ఒక గ్రూపు. అందుకు ఇక్కడ నోటీస్ బోర్డులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడ నోటీస్ బోర్డులో తయారు చేసి రాసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఈ పెట్రోల్స్ ఫ్లాగ్స్ అన్నమాట. ఇదేమో కోటా పెట్రోల్ ఫ్లాగ్, ఇదేమో టెంపుల్ పెట్రోల్ ఫ్లాగ్. ఈ 2 ఫ్లాగ్స్ తయారు చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా ఫ్లాగ్ పోల్ తయారు చేస్తాము. చూడండి మనం ఫ్లాగ్ ఎగరేసుకోవడం కోసమని ఫ్లాగ్ పోల్ను కూడా తయారు చేసుకున్నాం కర్రలను వాడుకొని. ఓకేనా. ఇలా రండి. ఇక్కడ ఫస్ట్ గైడ్ ప్రామిస్ అన్నమాట. On my honor, I promise that I will do my best to my duty to God anamata, and my country to help other people and to obey the guide law. ఇవి మనకి ప్రామిస్. ప్రతి గైడ్కి కూడా ప్రామిస్ ఉంటుంది, ప్రామిస్. అండ్ అట్ ది సేమ్ టైం ఏమో గైడ్ లాస్ కూడా రాసాము. ఏ గైడ్ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తి, ఏ గైడ్ ఈజ్ ఏ లోయల్, ఏ గైడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ టు ఆల్ సిస్టర్స్, టు obey other guide. A guide is a courteous and a guide is a friend to animals and loves nature. అదే లవ్స్ నేచర్కి యానిమల్స్కి మనం రిలేటెడ్గా చక్కగా అక్కడ పెట్టుకున్నాం చూడండి. అలాగే ఇక్కడ ఫ్రెండ్ టు ఆల్ సిస్టర్స్ అని కూడా చెప్పాం కదా. ఇక్కడ అందరూ గైడ్ అనేవారు సిస్టర్. అందుకే మనకు ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళినా హెల్ప్ చేయడం అనేది జరిగిందనమాట. ఏ గైడ్ ఈజ్ ఎ డిసిప్లైన్డ్, వెరీ డిసిప్లైన్డ్గా ఉన్నారు. హెల్ప్స్ ప్రొటెక్ట్ ది పబ్లిక్ ప్రాపర్టీ. మనం పబ్లిక్ ప్రాపర్టీని మనం హెల్ప్ చేసి ప్రొటెక్ట్ చేయాలన్నమాట. అది చేస్తూనే ఉన్నాము అన్ని విషయాల్లో కూడా. ఏ గైడ్ ఈజ్ కరేజియస్, ధైర్యవంతులు, నిజంగానే ధైర్యవంతులు. మనం పాము వచ్చినా పరిగెత్తకుండా. చూడండి ఇలాంటి అడవిలో ఎలా ఉంది అడవి, ఈ అడవిలో క్లీన్ చేసుకుని ఇలా వేసుకున్నాము అంటే గైడ్ ఈజ్ ఆల్వేస్ కరేజియస్ అనమాట. ఏ గైడ్ ఈజ్ థ్రిఫ్టీ. అసలు ఇది చాలా ఇది చూడండి, ఒకసారి వన్స్ యూజ్ చేసినటువంటి చార్ట్స్ ఇవి మ్యాక్సిమం అన్నీ కూడా 2 చార్ట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేస్ట్ అవ్వకుండా అదే చార్ట్స్ని మళ్ళీ ఉపయోగించి మనం ఇలా రాసుకోవటం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఇది ఆల్రెడీ యూజ్డ్ చార్టే. ఈ యూజ్డ్ చార్ట్ని మళ్ళీ ఇవతల వైపు రివర్స్ పెట్టుకొని మనం పెట్టుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లాస్ అన్నీ ఫాలో అవుతున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ది ఏ గైడ్ ఈజ్ ప్యూర్ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. ఈ టోటల్ గైడ్ లాస్ 9 లాస్ కూడా మనం ఫాలో అయ్యి టెంట్ అంతటిని అరేంజ్ చేసుకోవటం అనేది జరిగిందిరా. ఇగో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్లో మనమేమో ఫస్ట్ ఇది నేషనల్ ఫ్లాగ్, తర్వాత వరల్డ్ గైడ్ ఫ్లాగ్ ఇక్కడ మళ్ళీ డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాతనేమో మనకి అతి ఇంపార్టెంట్ అయినటువంటి వరల్డ్ గైడ్ ఫ్లాగ్ ఒకటి, వరల్డ్ స్కౌట్ ఫ్లాగ్ ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. మనం గైడ్స్ కాబట్టి గైడ్ ఫ్లాగ్ మనకి. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్లాగ్, ఇది అందరికీ కామన్ ఉంటుంది ఇది. ఆ తర్వాత థ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ వేయడం, థ్రెడ్ను ఉపయోగించుకొని ఎలా రోప్స్ ఉపయోగించుకొని మనం ఎలా చేస్తాం అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ అని వేసాము. ఈ నాట్స్ చాలా యూజ్ఫుల్ మనకి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో మనము ఎవరిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి వాడాలి, ఏ నాట్స్ వాడాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వుడ్ క్రాఫ్ట్ సైన్స్ అనేవి మనం వెళ్ళే ఏరియాలో మనకి వే ఎలా పోవాలి, ఏది మంచిది, ఏది చెడిది, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఏమిటి దొరుకుతుంది, ఎక్కడ వెయిట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ వుడ్ క్రాఫ్ట్ సైన్స్ వాడతాము. ఇవి డిఫరెంట్ టైప్స్ మనకి చెట్ల మీద పెడతాము, కాగితాలతో డ్రా చేస్తాము, స్టోన్స్ అరేంజ్ చేస్తాము, కర్రపులను అరేంజ్ చేస్తాము. ఆ సైన్స్ అన్నీ కూడా ఇక్కడ రాసాము మనము.
ఆ తర్వాత ఫైర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్స్. మనము చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి వండుకోవడానికి ఫుడ్ కావాలి కాబట్టి వండుకోవడం కోసం ఫైర్ అనేది నీడ్ కాబట్టి ఆ ఫైర్ని ఏ ఫైర్ని ఎలాగ మనము తీసుకోవచ్చు, ఎలాంటి ఏరియాలో ఏ ఫైర్ వాడచ్చు అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తాం. అది కర్రలను ఉపయోగించుకొని మనం ఇక్కడ ఒక స్టాండ్ కట్టుకున్నాం చూడండి. ఈ స్టాండ్లోనే మన మెటీరియల్ అంతా బ్యాగ్స్ ఇవన్నీ కూడా కిందన పెట్టకుండా బ్యాగ్స్, ప్లేట్స్, ఆల్రెడీ వాడేసిన ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక వెట్ పిట్ పెట్టాము. ఎందుకంటే పచ్చిగా ఉన్నటువంటి మాన్యూర్ని మనము వేరు చేయాలి. మనం నేచర్కి ఫ్రెండ్ కదా, అందుకు మనం వేరు చేసి దీన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా మాన్యూర్ కింద మార్చుకుంటాం. మాన్యూర్ మార్చుకొని అక్కడ మొక్కలు వేసాం కదా, ఆ మొక్కలకి పట్టుకెళ్ళి మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఆ మాన్యూర్ బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఒకటి పొయ్యిని అరేంజ్ చేసుకున్నాము. స్టవ్లు ఇవేమీ కాకుండా మనకి అడవుల్లో ఏమి ఉండవు కదా, అందుకోసమని రాళ్ళు పెట్టుకుని రాళ్ళతో అక్కడే ఉన్న కట్టెలన్నీ వేరుకొని తెచ్చుకొని ఇక్కడ వేసుకొని కొంచెం వాటర్ మర పెట్టుకోవడము, వంట చేసుకోవడము, కుకింగ్ ఫుడ్, రైస్ వాడుకొని అన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మనం వాడినటువంటి గ్యాడ్జెట్స్ మరి మిగిలిన రిమైనింగ్ ఏంటి వాడుతున్నామో ఆ టూల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. చిన్న కర్రలు పెట్టుకొని, అంటే ఎవరికి ఏవి గుచ్చుకోకుండా ఉండడం కోసం వేరే ఐడెంటిటీ. నెక్స్ట్ ఇక్కడికి వస్తే డ్రై పిట్ అనమాట. ఇది ఏంటంటే ఇందులో పాలిథిన్ పేపర్స్ తర్వాతనేమో అన్నీ ఎండిపోయినవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇవి అందులో కలవు, సాయిల్లో కలవు కాబట్టి ఇవి వేరేగా మనము ఒక దగ్గర పోగు చేసుకొని పెట్టుకోవాలి. అది ఇది కలపకూడదు, ఎందుకంటే అది మాన్యూర్ కింద ఇది బర్న్ అవ్వదు, మాన్యూర్ అవ్వదు, ఇది సాయిల్లో ఇది కలవదు కాబట్టి దీన్ని డిఫరెంట్గా పెట్టుకొని మనం ఉంచుకోవడం జరుగుతుంది. ఇదిగోండి ఇలా కంప్లీట్ బౌండరీ లైన్ వేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఇదిగోండి ఒక స్టాండ్ కట్టుకున్నాం. ఆ స్టాండ్ కట్టాము. ఆ స్టాండ్లో ఏం చేసాము, మనం బట్టల్ని ఆరపెట్టుకున్నాం. వాష్ చేసుకున్న బట్టలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా వాష్ చేసుకోవడం జరిగింది. ఇలా వస్తే మీరు ఇవన్నీ కూడా ఇక్కడ దొరికినవి ఇవన్నీ కూడా చక్కగా అలంకరించుకొని ఇవి ఎందుకు పెట్టామంటే చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి మనకి మనసుకి, అందుకని ఇవన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలాగ చిన్నగా పెట్టాం. అంటే ఇవి ఎక్సెస్ ఉన్నవే, చెట్లు కొట్టేయడం కాదు, ఇది దానికి ఎక్సెస్గా ఉన్నటువంటి కొమ్మల్ని బ్రాంచెస్ని అన్నీ కూడా మేము నరుకు తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. అది బుషీగా ఉంది, దాన్ని కొంచెం క్లియర్ చేయడానికి, దానివల్ల మొక్క కూడా బాగా పెరుగుద్ది. ఇగోండి ఇవన్నీ కూడా ఇలా ఇలా వస్తే మీరు తాగేసినటువంటి గ్లాసులు మనకు వాటర్ తాగిన తర్వాత గ్లాస్ మళ్ళీ పెట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. రీయూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఏమైనా దాచుకోవాలని పెట్టుకోవచ్చు. దానికోసం ఇది ఇలా మనం అరేంజ్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఒక నాప్కిన్ కూడా ఆరపెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఇది అయిన తర్వాత ఇది మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి అన్నింటికి బాగుంటుంది ఇలాగా. ఓకేనా. ఇదంతా కూడా ఇలా కాంపౌండ్. ఇంకా అతి ముఖ్యమైనది మీరు చూసారో లేదో, ఇక్కడ వేస్ట్ కొట్టి పడేసినటువంటి వేస్ట్ మెటీరియల్ ఉంది కదా, ఆ వేస్ట్ మెటీరియల్ని ఏం చేసాము, ఆ మొక్కని ఎదురు బొంగిది దాన్ని కట్ చేసి అక్కడే ఉన్న ఫ్లవర్స్ తెచ్చుకుని మేము ఇలా డెకరేట్ చేసుకున్నాం. చూడండి ఒక చెట్టులాగా అనిపిస్తుంది, అంటే పీస్ఫుల్గా మనసుకు ఉంటుంది, ఆహ్లాదకరంగా. అందుకోసమని ఇలా తయారు చేసుకోవటం అనేది జరిగింది. చూడండి మీరే ఒకసారి. అలాగే ఇక్కడ పిండి వేసాం, వరిపిండి. ఇది కొంచెము వరిపిండి, ఎందుకంటే చీమలు తింటాయి కదా, ముగ్గుపిండి వేస్తే తినవు కానీ వరిపిండి చీమలు తింటాయి, అందుకని చక్కగా ముగ్గు వేసుకున్నాము. అది చీమలకు ఫుడ్గా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మేడం గారేమో మా ఎల్ఓసి, మేడం గారి యొక్క అండర్లోనే ఇలా రండి మేడం గారి యొక్క అండర్లో అన్నీ చేసాము. ఇవన్నీ నేర్పించింది మాకు మేడం గారు. థ్యాంక్ యూ.